జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో అందరినీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవారికి ధనవంతులకు ఒకేలా ఉంటుంది. ఇది ఎవరికి తలవంచదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 31, 2026, శుక్రవారం. తిథి విదియ, రాత్రి 10:31 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ధనిష్ట, రాత్రి 7:26 వరకు. తదుపరి శతభిషం. యోగము సౌభాగ్యము, రాత్రి 11:54 వరకు. తదుపరి శోభనము. కరణం తైతుల, ఉదయం 10:04 వరకు. తదుపరి గరజి, రాత్రి 10:31 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 8 గంటలకు. చంద్రాస్తమయం ఉదయం 6:59. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి 5:03 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 3:02 నుండి 4:43 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:18 నుండి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:03 వరకు. శుభ గడియలు ఉదయం 5:48 నుండి 7:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:36 నుండి 3:25 వరకు. జూలై 31, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష విదియ, రాత్రి 10:31 వరకు ఉంది. తదుపరి తదియ. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 7:26 వరకు ఉంది. తదుపరి శతభిషం. తిథులు నక్షత్రాలు ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఆషాఢ మాసం గురుమూఢమి కొనసాగడం వలన వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. కానీ పూజలు, దానం, దేవాలయ దర్శనం, పెండింగ్ పనులు, డాక్యుమెంట్ పనులు, వసూళ్లు, అకౌంట్స్, వ్యవసాయ పనులు, రిపేర్ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 6:38 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:38 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:38 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
ప్రపంచ రేంజర్ దినోత్సవం, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రశంసా దినోత్సవం, హాస్య నటులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అల్లు రామలింగయ్య గారి వర్ధంతి, సినీ నేపథ్య గాయకులు మహమ్మద్ రఫీ గారి వర్ధంతి, తెలుగు సినీ నటులు శరత్ బాబు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 31 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీనరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.